Attention. कृपया मोटर बंद कीजिए. Attention please. తెలుగు మాత్రం లేదు, హిందీ అండ్ ఇంగ్లీష్లో చెప్తుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనిల్ టెక్నిక్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఒక అన్బాక్సింగ్ అయితే చేద్దాము. అన్బాక్సింగ్ ఏంటంటే వాటర్ ట్యాంక్ అలారం అనమాట. సో ఇది వాటర్ ట్యాంక్ అలారం నేను అమెజాన్లో దీన్ని పర్చేస్ చేశాను. సో దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాము. ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్, మీ అందరి దగ్గర ఉండాల్సిన ప్రోడక్ట్. ఎందుకంటే చాలామంది ఇళ్లలో అండ్ అపార్ట్మెంట్లో మోటార్ అయితే వేసి వదిలేస్తూ ఉంటారు. అలా వదిలేసినప్పుడు ఏమవుతుందంటే వాటర్ అనేది ఫ్లో అయిపోతుంటుంది కిందకి, వేస్ట్గా వృధా అయితే అయిపోతుంది అనమాట వాటర్ అనేది. సో ఆ వాటర్ అనేది వేస్ట్గా పోకుండా ఉండడానికి ఈ అలారం అయితే కనిపెట్టడం జరిగింది. ఇది ఎలా ఫిక్స్ చేయాలి, అలాగే ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, దీని లింక్ అమెజాన్లో అయితే నేను ఇచ్చాను. ఇది అమెజాన్ నుంచి అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ అనేది ఎక్కువ అనిపిస్తే కనుక మీకు తక్కువలో 20 రూపీస్లో దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో 20 రూపీస్కి ఎలా తయారు చేయాలి అనేది నేను చూపిస్తాను. సో ఆ వీడియో చేయాలంటే మీరు 150 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. ఈ వీడియోకి 150 లైక్స్ వస్తే కనుక నెక్స్ట్ వీడియో కంపల్సరీగా నేనైతే చేస్తాను. అప్పుడే కదా మీకు ఆ వీడియో ఇంట్రెస్ట్ ఉందని నాకు తెలిసేది. సో మీరు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ లైక్ చేసి అయితే వెళ్ళండి. అలాగే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మా ఎడిటర్కి నాకు కొంచెం గొడవ అయితే అవుతుంది. అది ఎందుకో మీకు తర్వాత చెప్తాను. ఈ ఎడిటింగ్ కొంచెం అటు ఇటు చేసినా మీరేమీ ఫీల్ కాకండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ఆఫ్ వీడియో. సో ఫ్రెండ్స్, నేను దీన్ని అమెజాన్ నుంచి అయితే పర్చేస్ చేశాను. సో ఇది చూడొచ్చు, పర్చేస్డ్ ఆన్ amazon.in ఉంది. సో దీన్ని నేను కట్ చేస్తాను. సో దీన్ని ఒకసారి మనం ఓపెన్ అయితే చేద్దాము. ఓపెన్ చేశాక మనకి లోపల దీని బిల్లింగ్ అయితే ఉంది. సో దీన్ని పక్కన పెడదాం. సో పక్కన పెట్టి మనం స్టార్టింగ్ అయితే చూస్తే ఫిడల్స్ అని ఉంది. ఫ్రంట్ అయితే ఎలా ఉంది, ఇది మేడ్ ఇన్ ఇండియా. ఇది మన ఇండియాలో తయారు చేయడం జరిగింది. సో ఇండియాలో ఇలాంటి ప్రోడక్ట్స్ తయారవడం అనేది ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. ఈ మధ్య మన ఇండియాలో చాలా వరకు అన్ని ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు. ఇది కొంచెం ప్రౌడ్గానే ఉంది చెప్పుకోవడానికి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్ అనేవి మన ఇండియా నుంచి రావాలని కోరుకుందాం. సో దీన్ని అయితే ఓపెన్ చేద్దాము. దీన్ని ఒకసారి ఓపెన్ చేయడానికి ఏం లేదు, సింపుల్గా ఇక్కడైతే ఇలా ఇచ్చారు. సో దీన్ని అయితే సింపుల్గా ఇలా ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే మీకు చూడొచ్చు, మీకు ఇక్కడ వీళ్ళ బ్రాండింగ్ అయితే ఉంది. అలాగే దీన్ని ఒకసారి పక్కన పెడదాం. పక్కన పెట్టి లోపలైతే వీళ్ళు ఒక గైడెన్స్ బుక్ అయితే ఉంది, గైడెన్స్ పేపర్. అంటే దీన్ని ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలనేది వీళ్ళు ఇక్కడ ఇచ్చారనమాట. ఇది కూడా పక్కన పెడదాం. అండ్ నెక్స్ట్ మనకు వచ్చి ఇది సెన్సార్ అంట. ఇది మీరు వాటర్ ట్యాంక్కి ఇలా అయితే మీరు గుర్చాలన్నమాట. సో ఇది వాటర్ ట్యాంక్ అయితే దీన్ని ఇలా లోపలికి గుచ్చితే మీకు వాటర్ అనేది దీన్ని టచ్ అయ్యి దీని నుంచి సెన్సార్ లోపలికి వెళ్ళి దీని నుంచి అలారం అయితే మోగడం జరుగుతుంది. సో ఒకసారి దీన్ని ఒకసారి పక్కన పెడదాం. సో దీన్ని కూడా పక్కన పెడదాం. సో వాటర్ ట్యాంక్ అలారం. సో మీరు చూస్తే మీకు ఎలా ఉంది. దీన్ని ఒకసారి సీల్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తామండి. ఇక్కడ బటన్ ఉందనుకున్నా, ఇది బటన్ కాదు. అలాగే ఇక్కడ రెడ్ లైట్ అయితే ఉంది ఇక్కడ. అలాగే మనకి బ్యాక్ సైడ్ వచ్చి అలారంకి సంబంధించిన మెస్ అయితే ఉంది. సో దీంట్లోంచి అలారం అవుట్పుట్ అయితే సౌండ్ అయితే ఇలా వస్తుందన్నమాట. సో ఇది మేడ్ ఇన్ ఇండియా అని ఉంది. ఇక్కడ అలారం అని ఉంది, వాటర్ అలారం అని ఉంది. ఇక్కడ వాళ్ళు ఎప్పుడు ప్యాక్ చేశారనేది ఉంది. సో ప్రోడక్ట్ అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి చూడొచ్చు. ప్రోడక్ట్ అయితే ఎలా ఉంది. అలాగే మీరు దీన్ని ఎలా కనెక్ట్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. అది ఎలా అంటే, ఇది మీరు ఒక వాటర్ ట్యాంక్ అయితే అనుకోండి. అలాగే ఇది దీంట్లో వాటర్ వేయడానికి అయితే ఇది. అలాగే మీరు ఇది కనెక్ట్ చేసినప్పుడు కంపల్సరీగా ఒక మ్యాచ్ బాక్స్ని అలాగే ఒక కొవ్వొత్తిని అయితే మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత కొవ్వొత్తిని ఒకసారి వెలిగిద్దాం.
సో ఇలా వెలిగించిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇది పక్కన పెడదాం ఇక్కడ. సో ఇలా పెట్టిన తర్వాత మీకు ఇక్కడ సెన్సార్ అని ఇచ్చారు కదా, మీరు చూడొచ్చు. సో ఈ సెన్సార్ ఉంది కదా, ఈ సెన్సార్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 2 వైర్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని ఓపెన్ చేద్దాం. ఫస్ట్ దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 2 ఇస్తారు. ఇవి 2 దీనికి కనెక్ట్ చేయాలన్నమాట. వీటి రెండింటికి కనెక్ట్ చేయాలి. సో కనెక్ట్ చేద్దాం. ఇవి 2 ఇలా అయితే కనెక్ట్ చేయాలన్నమాట. సో ఇలా కనెక్ట్ చేసేసి ఇలా కనెక్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేయగలదు, సింపుల్గా మీరు ఫస్ట్ దీన్ని కొంచెం హీట్ అయితే చేయండి. ఈ రెండింటిని కొంచెం హీట్ చేసి మీరు ఏం చేస్తారంటే, ఇది ట్యాంక్ కదా, ట్యాంక్కి మీకు చూపిస్తాను. సో ఆ టైప్లో మీరు ట్యాంక్కి అయితే మీరు కొంచెం ఇలా హీట్ చేసుకుని మీరు ఇలా హోల్స్ అయితే పెట్టుకోండి. కరెక్ట్గా ఈ సెన్సార్ వెళ్ళడానికి కరెక్ట్గా వెళ్ళేంత హోల్స్ అయితే పెట్టుకోండి పైన. సో ఇలా అయితే ఇన్సర్ట్ చేయాలి. ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇలా హోల్స్ చేసి ఇలా ఫిక్స్ చేసిన తర్వాత దీన్ని మీరు కిచెన్లో కానీ లేదంటే మీకు ఎక్కడ సౌండ్ అయితే వినిపించాలనుకుంటున్నారో మీరు అవైలబుల్గా ఉన్న ఏరియాలో అయితే మీరు దీన్ని ఫిక్స్ చేసుకోండి. ఇక్కడ నుంచి దీన్ని ఎక్స్టెన్షన్ వైర్ మీరు బయట పర్చేస్ చేయొచ్చు. ఎక్స్టెన్షన్ వైర్ తీసుకొని ఆ వైర్ని మీ వాటర్ ట్యాంక్ నుంచి కింద వరకు మీరు ఎక్స్టెన్షన్ వైర్ని యూజ్ చేసి మీరు కింద వరకు ఇలా అయితే మీరు కనెక్ట్ చేసుకుని ఇది వాటర్ ట్యాంక్ అయితే ఫిక్స్ చేస్తారు. దీని అలారాన్ని మీరు మీ వంటగదిలో కానీ లేదంటే మీరు ఎక్కువగా ఉండే ఏరియాలో కానీ దీన్ని ఫిక్స్ చేసుకోండి. ఫిక్స్ చేసిన తర్వాత అక్కడ కన్ఫామ్గా పవర్ అయితే ఉండాలి. సో ఇది తీసుకువెళ్ళి మీరు పవర్కి అయితే ఫిక్స్ చేయండి ఫస్ట్. సో పవర్కి అయితే ఫిక్స్ చేసిన తర్వాత పవర్ అయితే ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత మీకు అక్కడ ఇండికేటర్ కనిపిస్తుంది కదా, సో లైట్ అయితే వెలిగింది, మీరు చూడొచ్చు. సో ఇలా లైట్ అయితే వెలుగుతుందంటే ఇది ఆన్లో ఉందన్నమాట. సో దీన్ని పక్కన పెడదాం. పక్కన పెట్టిన తర్వాత దీంట్లో వాటర్ అయితే వేద్దాం. సో వాటర్ వేసాక మనకి సెన్సర్ అనేది వర్క్ అవుతుందో లేదో ఇప్పుడు చూద్దాం. చూడొచ్చు మీరు, వాటర్ ఫుల్గా అయిన తర్వాత మనకి అలారం అనేది వస్తుంది. చూద్దాం. అలారం అయితే మీకు ఎలా వస్తుంది అన్నమాట. पानी की टंकी भर गई है, कृपया मोटर बंद कीजिए. अटेंशन प्लीज, वाटर टैंक इज फुल. प्लीज स्विच ऑफ द मोटर. सावधान, पानी की टंकी भर गई है, कृपया मोटर बंद कीजिए. अटेंशन प्लीज, वाटर टैंक इज फुल. प्लीज स्विच ऑफ द मोटर. తెలుగు మాత్రం లేదు, హిందీ అండ్ ఇంగ్లీష్లో చెప్తుంది. సో వాయిస్ మీకు అలారం అయితే ఇలా మోగుతుంది అనమాట. అంటే మీకు ఇక్కడ ఏం లేదు, అటెన్షన్ ప్లీజ్ మీకు వాటర్ అనేది ఫిల్ అయింది, మోటార్ని కట్టేయండి అనేది మనకి ఇది చెప్తుంది అనమాట. సో ఇది యాజ్ ఇట్ ఈస్గా మీరు ఏం చేస్తారంటే మీ వాటర్ ట్యాంక్కి పైన దీన్ని పిన్ చేయండి. వాటర్ అనేది ఓవర్ఫ్లో అవుతున్నప్పుడు ఇది మీకు ఒక ఇండికేషన్ అయితే ఇస్తుంది, ఒక అలారం అయితే చెప్తుంది అనమాట. సో దీన్ని యూజ్ చేసి మీరు వాటర్ని మీరు వేస్ట్ చేయకుండా మీరు వాటర్ని అయితే సేవ్ చేయొచ్చు అనమాట. వాయిస్ కూడా చాలా లౌడ్గా అయితే ఉంది. మీకు ఎక్కడ ఉన్నా మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా మీకు వినిపించేలాగా అయితే ఈ వాయిస్ అయితే ఉంది. అలాగే ఎంత దూరంలో అయినా మీరు వినొచ్చు. సో మీకు ప్రాక్టికల్గా అయితే మీకు ఇలా చూపించాను, మీకు సింపుల్గా మీకు ఎలా వర్క్ అవుతుందో, ఎలా ఫంక్షన్స్ అనేవి ఎలా ఉన్నాయో మీకు చూపించాను. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో చాలామంది వాటర్ దొరక్క చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. అలాగే మనం వాటర్ని సేవ్ చేయడానికి ఇది ఒక మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. ఇది మీరు అమెజాన్లో పర్చేస్ చేయండి. అలాగే మీకు ఫస్ట్ చెప్పినట్టు నెక్స్ట్ వీడియోలో ఇది మీకు 20 రూపీస్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించాలంటే 150 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నేను అలా చెప్తున్నా, ఎడిటింగ్ చేయాలంటే నువ్వు చేసే పని అనమాట.
సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం.